పంతులు గారు మీరు మాట్లాడండి. ఏంటిదండి విశేషము? ఈరోజు వసంతోత్సవం చక్ర స్నానం అండి. ఈ 9 రోజులు నవరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్తయిన సందర్భంగా సకల తీర్థ రాజకోటి కూడా ఇక్కడ జలంలో ప్రవేశిస్తాయి. దానికి గుర్తుగా బ్రహ్మోత్సవాలు ముగిశాయని తెలియజేయడం కోసం ఈ వసంతోత్సవాన్ని చక్ర స్నానాన్ని నిర్వహిస్తారు. ఆ స్వామివారి చక్రంతో అందరి శిరస్సుల పైన కూడా ఆ జలాన్ని అభిషేకిస్తారు. దాంతో బ్రహ్మోత్సవాలు నవాన్నికంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు ముగిశాయని అందరికీ కూడా అవగతం అవుతుంది. అలాగే ఈ రోజు రాత్రికి గరుడ పటాన్ని కూడా అవగతం చేస్తారు. ధ్వజ అవరోహణ అంటారు. ఈ ధ్వజ అవరోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీతాం. ఓ బ్రాహ్మణేభ్య శుభం భవతు. సమస్త జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ సార్, తెలవని విషయాలు చాలా చెప్తున్నారు. స్నానం చేసే వాళ్ళకి చక్ర స్నానం చేసే వాళ్ళకి థ్యాంక్ యూ సార్. పంతులు గారు ఈరోజు ఏందో ఊరేగింపు అది జరుగుతుంది. తిరణాలు అయిపోయింది కదా శ్రీరామనవమి. రామలింగేశ్వర స్వామి వారు అలాగే రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామి వారికి ఈ నవాలిక బ్రహ్మోత్సవాల్లో ఈరోజు చివరి ఉత్సవం అయినటువంటిది వసంతోత్సవం అంటారు. ఈ వసంతోత్సవంలో చక్ర ప్రవాణులు చక్ర స్నానం చేస్తారు. ఈ చక్ర స్నానం చేసిన తర్వాత స్వామివారిని మళ్ళీ ఎవరి స్థానాల్లో వాళ్ళు తీసుకుని వెళ్ళి స్వామివారు ప్రతి నిత్యం కూడా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాగే రేపు సాయంత్రం వచ్చేటప్పటికి ఎవరెవరి దేవాలయాల్లో స్వామివారికి చక్కగా ఏకాంత సేవ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. రేపటితోటి ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం వచ్చేటప్పటికి గరుడగుడ్డ స్వామివారి ధ్వజస్తంభానికి మొదట్లో ధ్వజారోహణ కార్యక్రమం అది 10 రోజులు స్వామివారి గరుడోత్సవంగా ఈ గరుడు సేవలో ఈ చివరి రోజు అయినటువంటి ధ్వజ అవరోహణ. ఈ రోజు స్వామివారి ముగ్గురు కూడా 3 దేవాలయాల్లో ధ్వజస్తంభం మీద కట్టిన ఆ యొక్క వస్త్రం, ఆ వస్త్రాన్ని గరుడగుడ్డ అంటారు. దాన్ని ఆ గరుడగుడ్డ తీసేస్తారు. ఈరోజు తీసి స్వామివారి యొక్క పాదసేవ దగ్గర పెడతారు. పాదాల దగ్గర పెడతారు. గ్రామోత్సవంలో మోగబలి అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. మోగబలి అంటే ఈ అష్టదిక్పాలకులందరికీ కూడా ఈ మోగబలి వేసి మళ్ళీ వాళ్ళకి స్వాగతం చెప్పి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మళ్ళీ మీ స్థానాల్లో మీరు ఉండి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నామని చెప్పి వాళ్ళకి ఆవాహన చేసేసి మళ్ళీ ఎవరెవరి స్థానాల్లో వాళ్ళు బ్రహ్మోత్సవంలో ఈరోజు వసంతోత్సవ కార్యక్రమం. థ్యాంక్ యూ సార్. హలో అండి పంతులు గారు, ఇప్పుడు మన ఊర్లో 3 దేవుళ్ళు రథాల మీద ఊరేగుతున్నారు. మాకు ఒక తెలిసిన దగ్గర నుంచి అట్లాగే ఉన్నాయి. రథాలు మన ఊర్లో తప్పితే ఎక్కడ నాకు ఉన్నట్టు అనిపించలేదు. మరి దాని గురించి చెప్తారా? రథాల మీదే స్వామివారి ఊరేగింపు కానీ, కళ్యాణోత్సవంలో రథోత్సవం కానీ, ఇది కూడా వేణుగోపాల స్వామి కానీ, రామలింగేశ్వర స్వామికి, సీతా లక్ష్మణ రాముల వారికి పూర్వం నుంచి ఏంటంటే మేము పుట్టక ముందు జరుగుతుంది. అంతకుముందు పూర్వంలో రథాలుండి రథాలు పోయిన తర్వాత ఈ బండ్లు ఇచ్చినట్టున్నారు. అంటే మాకు తెలియదు అప్పటికి. మేము వచ్చేటప్పటికి ఏంటంటే ఈ బండ్లు ఉన్నాయి.
ఈ కొండ ద్వారా బ్రహ్మోత్సవం జరగడం. అప్పుడు మనకు తెలిసినప్పుడు కూడా పెద్ద రథం ఉండేది అక్కడ. మూడు గుళ్ళకి రథం ఉండేది. ఒకటే పెద్ద రథం ఉండేది. ఉండేది ఇక్కడ. అదేంటంటే పిచ్చిపట్టి వాళ్ళు ఏం చేశారంటే సాయిబాబా గుడికి ఇచ్చేసారు రథాలు, స్థలం కూడా. అవునవును. బంగారు భట్లు గారు బాబా గుడి కట్టాలంటే స్థలము, రథాలు అన్నీ పోయినాయి అప్పుడు. ఇది పూర్వ నుంచి వంశపారంపర్యంగా జరుగుతూ ఉంది. కొంచెం ఏంటంటే ఈ గతుకులు వీటి వల్ల ఏంటంటే కొంచెం మార్పు చేయాలని మా ఆలోచన. అంటే ఈ టైం వేస్తే గతుకులు విగ్రహాలు కదలకుండా ఉంటాయి. చక్కెరతోటి చక్రాలు, వెనకటి చక్రాలు కాబట్టి గతుకుల్లో అదురుతా ఉంటాయి. అందుకని అది తీసేసి టైం లాగా చేయాలని ప్రయత్నంలో ఉన్నాం. చాలా బాగుంటాయి కదా ఈ రథాలు. ఎక్కడా లేవు, మన తెలిసినంత లెక్క ఎక్కడా కనిపించట్లేదు. మన ఊర్లోనే కనిపిస్తున్నాయి రథాలు, వెనకటి నుంచి ఉన్నాయి. అది